హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ డిస్టిక్ చూస్తా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి అతిపెద్ద మార్కెట్ మన అన్నమయ్య జిల్లాలో బిగ్గెస్ట్ మార్కెట్లోకి అయితే వచ్చాను నేను. చూద్దాం ఇక్కడైతే ఏమేమి పొట్టేళ్ళు ఉన్నాయి, ఏం రేట్లు పోతున్నాయి అనేసి. ఫ్రెండ్స్ మొత్తం మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తాను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం బిగ్ మార్కెట్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇగో అక్కడ కనిపిస్తాను రేకుల వరకు పోతుంది అనమాట. మొత్తం మార్కెట్ పెద్ద మార్కెట్ ఇది. ఈరోజు సంక్రాంతి సీజన్ కాబట్టి, నెక్స్ట్ వీక్ సంక్రాంతి ఉంది కాబట్టి మొత్తం వెహికల్స్ అయితే నిండిపోయినాయి. మొత్తం మార్కెట్ అంతా చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి. చూస్తాడా మనం, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. వ్యాపారాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. 8 గంటలు అయింది కాబట్టి ఇంకైతే ఇక్కడి నుంచి ఎంత వ్యాపారాల టైము మొత్తం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేఎస్ సిరోండి. ఈరోజు నేను వచ్చి అంగళ్ళు, అన్నమయ్య డిస్టిక్, ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ డిస్టిక్ ఇన్ హియర్ ఇన్ టుడే. ఈరోజు నేను అతిపెద్ద మార్కెట్ అయిన అంగళ్ళ మార్కెట్లోకి వచ్చానండి. ఇది మన అన్నమయ్య జిల్లాలోనే పెద్ద మార్కెట్. దీని తర్వాత వచ్చి పిల్లర్ మార్కెట్. ఈ మార్కెట్ చాలా రోజుల నుంచి రావాలనుకుంటాను, కుదరలేదు. ఈ వారం అయితే వచ్చినాను. ఈ వారం అయితే క్రౌడ్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ సంక్రాంతి ఉంది కాబట్టి ఇది లాస్ట్ అనమాట. సంక్రాంతికి లాస్ట్ మార్కెట్. దాని తర్వాత వచ్చి తగ్గుతాయి అనమాట. ఈ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, చిన్నపిల్లలు కానీ, దానికి సంబంధించినటువంటి మొత్తం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. చూస్తే మనమైతే టాప్ క్వాలిటీ పొట్టేళ్ళు అయితే చూద్దాం ఫస్ట్ ఈ మార్కెట్లో. తర్వాత వచ్చి బ్యాచ్లుగా చూద్దాం. ఈ టాప్ క్వాలిటీలో ఏమి రేట్లు పోతున్నాయి ఏమని అనేది కనుక్కుందాం అనమాట. అది వ్యాపారస్తుల దగ్గర కానీ, రైతుల దగ్గర కానీ మనమైతే చూద్దాము టాప్ క్వాలిటీ పొట్టేళ్ళు ఏం రేటు పోతున్నాయి ఏమనేసి. ఆయన నా ఏం చెప్పారు నా జత ఇదే ఏం చెప్తాను రా? ఒకటే 18,500. ఓకే ఫ్రెండ్స్, చూస్తే ఈ టాప్ క్వాలిటీలో ఇది వచ్చి నెల్లూరు జుడిపికి వస్తాయండి. టాప్ క్వాలిటీ ఎత్తుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఇదైతే 18,500 అయితే చెప్తున్నాడు. 18,500 అయితే చెప్తున్నాడు. 18 అయితే 500 రూపాయలు అనమాట. ఈ జతలో ఒక్కొక్కటి 18,500 అనమాట. రెండు కలిపి 1836, 37,000 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. తర్వాత వచ్చి ఇంకటి ఆపకుండా అవి కూడా ఒక బ్యాచ్ అయితే ఉన్నట్టున్నాయి. దాంట్లో టాప్ క్వాలిటీ అవి కూడా నెల్లూరు జుడిపికి వస్తాయి అనమాట. అవి చూద్దాం ఏదో చెప్తారు. లేదా ఏం చెప్తానువా? ఒక పొట్టేళ్ళనా ఒకదాన్ని జతనా? ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే జత 35,000కి చెప్తున్నాడు. 35,000 అయితే చెప్తున్నాడు అనమాట. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత. 35,000 అనమాట. 17,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇదైతే 18,500, ఇదైతే 17,500. దానికి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది కూడా నెల్లూరు జుడిపికి వస్తాయి అనమాట. 35,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. అవి కూడా టాప్ క్వాలిటీ బ్రీడ్స్ అనమాట. ఇవి కాస్త దేంట్లో కంటే కొంచెం సైజ్ పెద్దవి ఉంటాయి. అయితే ఏం చెప్తారు ఆయన? అలా ఏం చెప్తాను నా కోదాన్ని తల ఏం చెప్తారా? ఒకటేం చెప్తారు, జత ఏం చెప్తాను? జత 55. ఫ్రెండ్స్ చూస్తే అయితే జత 55,000 అయితే చెప్తాను అనమాట. ఇది నెల్లూరు జుడిపి. ఇవి రెండు కూడా జత 55,000 అంటే 27,500 అయితే చెప్తాను అనమాట. 27,500. 27,000 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు. జత మీద వచ్చి 55,000, 55,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. ఈ క్వాలిటీ, ఈ రెండు టాప్ క్వాలిటీలు. అదొకటి ఏం చెప్తారన్నా? 18,500, 18,500. ఫ్రెండ్స్ చూస్తే ఆ ఒక్కదాన్ని మాత్రం 18,500 అయితే చెప్తున్నాడు. 18 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. చూడొచ్చు మొత్తం ఫుల్ క్రౌడ్, వ్యాపారాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మొత్తం చూస్తే మొత్తం పొట్టేన్లే ఉన్నాయి. ఎంత కొన్ని అయితే కలర్ ఉన్నాయి, నెల్లూరు జుడిపి ఉన్నాయి, బ్రౌన్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. మొత్తం బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో మొత్తం బ్రౌన్, బ్లాక్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇందాకైతే నెల్లూరు జుడిపి అయితే చూపించినాము. ఈ బ్యాచ్లో చూద్దాం. ఇవైతే చాలా అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏమి రేటు పడుతున్నాయి ఏమనేసి కనుక్కుందాం అనమాట. ఈ బ్యాచ్లో దగ్గర ఒక 50, 60, 70 పొట్టేన్లు దాకా ఉన్నాయి. ఇవైతే రైతు ఎవరు, ఏం రేటు పడతాయి అనేది కనుక్కుందాం అనమాట. ఫ్రెండ్స్ చూస్తే అడుగుదాము, ఈ రేట్ అయితే అడుగుదాము. రైతు వచ్చి ఇతనే అన్నా, రైతు మీరే కదనా? నా ఏం చెప్తాడు నా ఇవే? ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే బేరాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ క్రౌడ్లో అయితే, ఈ బ్యాచ్లో అయితే మొత్తం బేరాలు జరుగుతున్నాయి. కొంచెం బిజీగా అయితే ఉన్నారు. నెక్స్ట్ అయితే చూద్దాం, వేరే బ్యాచ్కి అయితే పోదాము. ఇక్కడ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే మొత్తం అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టున్నాయంట. అయిపోయినాయి. ఇవైతే 11,000, 12,000 ఆ విధంగా అయిపోయినాయి అనమాట. ఒక్కొక్కటి తలకాయకి వచ్చి 11,000, 12,000 అట్లా పిల్లలను బట్టి అనమాట. 11,000, 12,000 ఇవైతే 11,000 రూపాయలు, 12,000 రూపాయలతో వ్యాపారం అయితే అయిపోయింది అనమాట ఈ బ్యాచ్లో. అవైతే వ్యాపారం జరుగుతున్నాయి. కాస్త కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది వాళ్ళకైతే. మనం
వ్యాపారం టైంలో అడగడం కరెక్ట్ కాదు. సో ఇవైతే కొంచెం దానికంటే చిన్నవి, ఇవైతే 11,000-12,000 ఆ విధంగా అయిపోయినమాట. 11,000 12,000 అయిపోయినాయి. 11,000 రూపాయి, 10,000 రూపాయి, 12,000 రూపాయి అట్లా అయిపోయినాయి అనమాట. మొత్తం అయితే క్రౌడ్లోకి అయితే పోదాము, మనం పెద్ద పొటేళ్ళు అయితే చూద్దాము. ఈ బ్యాచ్లో ఏమేమి జరుగుతున్నాయి, రేట్లు అనేసి కనుక్కుందాం. బ్రదర్ మీయేనా అన్నా? ఏం చెప్తానన్నా తల ఒక్కోటి ఏం చెప్తాను రా? 18,000 చెప్పారు. ఇవంతా ఒకే బ్యాచేనా? ఏదైనా కూడా 18,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 18,000 అయితే చెప్తానమాట. ఈ బ్యాచ్లో మొత్తం నెల్లూరు జుడిపికి అయితే వస్తాయండి. ఇవి 18,000 రూపాయలు అయితే వస్తాయి. 18,000 18,000 రూపాయలు అనమాట. ఇవైతే ఎంత వయసు ఉంది ఏమైతే కనుక్కుందాం అన్నా. ఎంత ఏజ్ ఉంది ఒక్కోదానికి అన్నా? 1 సంవత్సరం ఉంది. ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటాను? 18 కిలోలు వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 18 కిలోలు వెయిట్గా చెప్తున్నాడు. 18 కిలోలు, 18 నుంచి 20 మధ్యలో రావచ్చు. అంత సంవత్సరం ఏజ్ అనమాట. 1 ఇయర్ ఏజ్ గ్రూపు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40-45 ఆ మధ్యలో వస్తాయి అనమాట. ఇవైతే ఏదైనా కూడా తల 18 రూపాయలు ఒక్కొక్కటి. తల అంటే 18,000 రూపాయలు అయితే ఎత్తున్నాం. 18,000 అయితే 18,000 రూపాయలు అయితే ఎత్తున్నాం అనమాట. ఇవి నెక్స్ట్ చూద్దాం. బ్రదర్ అన్నా ఏం చెప్పావు ఇవే? ఏం చెప్తాను ఒక్కొక్కటి బొట్టేలా? ఒకటి 460 చెప్తాను అంటే ఒక్కొక్కటి 15,000 చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ చూసి అయితే 15,000 అయితే చెప్తున్నాడు అనమాట. ఈ బ్యాచ్లో 15,000 రూపాయలు, 15,000 రూపాయలు చెప్తున్నాడు. 4 అయితే 60,000 అనమాట. 4 అయితే 60,000, 60,000 రూపాయలు అయితే చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే మేకలు ఉన్నాయి. మేకలు అయితే ఇంకొక వీడియోలో చూద్దాం. మనమైతే ఫస్ట్ పొటేన్లు అయితే చూద్దామండి. పొటేన్లు అయితే ఏం చెప్తారో కనుక్కుందాము. అందులో టాప్ క్వాలిటీ అనేది మనం చూద్దాము. ఏం చెప్తారు ఏమని. పెద్ద పొటేన్లు, సంక్రాంతి సీజన్ కాబట్టి పెద్ద పొటేన్లు అనమాట. అన్నా ఏం చెప్తారు అన్న పొటేన్లు? అదే 21. ఇదంతా బ్యాచ్లు అన్నీ ఒకటేనా? రేటు మారుతాయి సపరేట్. ఇదైతే 21,000 అయితే చెప్తున్నానండి. ఇదే కొంచెం పెద్ద పొటేల్గా ఉంది. ఇది ఎంత ఏజ్ ఉంటుందన్నా? 2 బళ్ళు అంటే 1.5 సంవత్సరం ఉందా? 21,000, 21,000 రూపాయలు అనమాట చెప్పడం. ఏజ్ గ్రూప్ వచ్చి 1.5 ఇయర్. ఇవేం చెప్తానన్నా? ఇవి 2 38. ఇవే 17.5. 38,000 అయితే చెప్తున్నాడు. ఈ జత మీద వచ్చి 38,000 అయితే చెప్తున్నాడు అనమాట. 38,000 రూపాయి. ఇదైతే ఇంకో 17,000. ఇది వచ్చి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉండదు. చిన్నవి పిల్లల బట్టి రైతు అయితే ఉంటారు అనమాట. 38,000 ఇది చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇంకా అయితే క్రౌడ్లో పోదాం. మొత్తం అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి కదా, మొత్తం క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో ఏం పోతున్నాయి ఏం రేట్లు పెద్ద పెద్ద పొటేన్లు అయితే చూద్దాం మనం ఫస్ట్. నా ఏం చెప్తాను అన్న ఇవే జత? ఫ్రెండ్స్ చూస్తే వచ్చి 35,000 అయితే చెప్తాను. ఈ జత మీద 35,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఎంత వయసు ఉంది నా దీంట్లోకి? ఎంత వయసు ఉంటుంది అనుకుంటాను? సంవత్సరం ఉంది. ఎంత వెయిట్ పడతాయి అనుకుంటా అంటారా? ఎంత వెయిట్ వస్తాయి? ఒక 20 కిలోలు పడతాయా? 22 అట్లా పడతాయా? 24, 25 పడతాయి. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 25 కిలో అట్లా పడుతుంది అంటారు. లైవ్ వెయిట్ వచ్చేసరికి 50 కిలోలు పడుతుంది. 35,000 అయితే చెప్తాను అనమాట. 17,500 అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. 10,000 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు. ఇవేం చెప్పారు బ్రదర్? ఏం చెప్తాను ఇవే? 2,40,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే జత 40,000కి చెప్తున్నాడు. 40,000 రూపాయలు చెప్తాను అనమాట. ఈ జత మీద 40,000 అయితే చెప్తాను అండి. ఇవి కూడా అంతే సేమ్, దానికంటే కొంచెం ఒక రకంగా కొంచెం పెద్ద ఎట్లా వస్తాయి అనమాట. 40,000 అయితే చెప్తున్నాడు. 40,000 రూపాయలు చెప్తాను అనమాట ఈ జత మీద. ఎంత వెయిట్ పడతాయినా ఇవి? 30 కిలో పడతాయి ఒకటే. ఫ్రెండ్స్ చూస్తే 30 కిలో వెయిట్కి చెప్తున్నాడు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 55-60 కిలోలు అట్లా పట్టచ్చు. 30 కిలోల వెయిట్ అయితే 40,000 ఒక్కొక్కటి. 20,000 రూపాయలు అయితే చెప్తాను. 20,000 అయితే చెప్తాను అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇంకైతే బ్యాచ్ లేకపోదాం. ఈ బ్యాచ్లో కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇందాక చూసాం కదా ఆ కలర్లోనే సేమ్ ఇది బ్లాక్ బ్రౌన్ కలిపి మిక్సింగ్ అనమాట. ఇవి లోకల్. ఇవైతే మనకైతే లోకల్ పొటేలు వస్తాయి ఇక్కడికి. నెల్లూరు జుడిపికి కాదండి ఇవి. ఎవరి అన్న రైతు నా ఏం చెప్తాను నా జత? 36,500 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్లో మొత్తం ఒక ఎన్ని పొటేలు ఉన్నాయినా? 40 పొటేలు ఉన్నాయి. మొత్తం అయితే 40 పొటేలు అయితే ఉన్నాయి. జత మీద వచ్చి 36,000 రూపాయలు అయితే చెప్తున్నాం. 36,500 రూపాయలు అయితే చెప్తున్నాం అనమాట. ఇవైతే మొత్తం లోకల్కే, ఇక్కడ లోకల్ ఈ ఏరియాకి లోకల్ పిల్లలు వస్తాయి అనమాట. ఇవి అన్నా ఏ ఊరు నుంచి వచ్చారన్నా? అన్నా అంబుడిగూరు. ఫ్రెండ్స్ అయితే కొంచెం ఇక్కడ మన అంగళ్ళకే లోకల్ వస్తుంది అనమాట. ఇవి 36,000 రూపాయలు ఎత్తాడు. 16,000 రూపాయలు అట్లే ఒక్కొక్కటి. 16,000 రూపాయలు ఆ విధంగా ఎత్తాడు అనమాట. జత మీద వచ్చేసరికి 35-36 ఆ విధంగా ఎత్తాడు. 16,000 రూపాయలు ఒక్కోటి. 16,000 రూపాయలు 16,000 అయితే చెప్తాను అనమాట ఒక్కొక్కటి.
జత మీద వచ్చి 36 36,000 36,000 రూపాయలు అనమాట. వ్యాపారం అయితే ఉంటుంది, చెప్పింది ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి. ఇంకా వచ్చి వ్యాపారాలు అయితే ఉంటాయి, మొత్తం వ్యాపారాలు స్టార్ట్ అయిపోయి. ఇవి ఏజ్ అయితే సరికి ఒక 1 year ఏజ్ అట్లా ఉండొచ్చు. 1 year, ఒక సంవత్సరం మీద ఒక 2-3 నెలలు అయితే జరిగి ఉండొచ్చు. వెయిట్ వచ్చేసరికి ఒక 20-22 కిలోలు వస్తాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 50 కిలోలు పడతాయి అనమాట. ఈ మార్కెట్ మొత్తం అన్ని పెద్ద బొటైన్లు ఎక్కువ వచ్చినాయి. ఈ బొటైన్లు కానీ చూద్దాం మనము. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే ఒక టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే ఉన్నది. ఏం చెప్పా పెద్దయా? 20,000. ఫ్రెండ్ చూస్తే ఇవైతే నెల్లూరు జుడిపికి వస్తుంది. నెల్లూరు జుడిపికి వస్తుంది. 20,000 అయితే చెప్తున్నాడు. దీన్ని 20,000 రూపాయలు అయితే చెప్తున్నామాట. ఇది 20,000 రూపాయలు అయితే చెప్తున్నామాట. 20,000 రూపాయలు ఇది ఒకటి సింగిల్ అనమాట. ఇది 20,000 20,000 అయితే చెప్తున్నాడు. ఏజ్ వచ్చేసరికి ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు ఉండొచ్చు అనమాట. వ్యాపారం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే బ్రౌన్ ఉన్నాయి, నెల్లూరు బ్రౌన్, లేదంటే మన రాయచోటి సైడ్ కూడా ఇవే బ్రౌన్ వస్తాయి అనమాట. ఇవైతే ఏం రేట్ చెప్తాను ఈ బ్యాచ్లో చూద్దాం. అన్న ఎవరేనా రైతు? మీరేనా? ఎన్ని ఉన్నాయినా? 30 ఉన్నాయి. ఏం చెప్తాను నా చేత? వీడియో చూసి యూట్యూబ్ పెడతాను. ఏం చెప్తారన్నా? 31. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 31,000 అయితే చెప్తున్నాడు. జత మీద 15,500 అయితే చెప్తున్నాడు. సింగిల్ అయితే 15,500 చెప్తున్నాడు. 15 అయితే 500 రూపాయలు ఒకటి. జత వచ్చేసరికి 31,000 రూపాయలు చెప్తున్నాడు. ఇదైతే మొత్తం బ్రౌన్ వస్తుంది. ఇవైతే ఎక్కువ కటింగ్ పర్పస్ మీద అయితే పోతూ ఉంటాయి అనమాట. ఎక్కువ ఇంకైతే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కటింగ్ పర్పస్ మీద వెళ్ళిపోతుంటాయి. ఇది ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక 10 నెలలు లేదా సంవత్సరం లోపల ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక 18 కిలోలు 17 కిలోలు అట్లా పడచ్చు. 18 36 కిలోలు లైవ్ వెయిట్ అయితే పడచ్చు అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి 31 31,000 అనమాట ఈ బ్యాచ్లో. తర్వాత చూద్దాం. మొత్తం అయితే క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అయితే అక్కడైతే నెల్లూరు జుడిపీలు అయితే ఉన్నట్టున్నాయి. మొత్తం దాంట్లో అయితే ఆ బ్యాచ్లో ఏముంటాయి, ఏం రేట్లు అయితే కనుక్కుందాం మనం. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే మొత్తం అయితే వైట్ అనమాట. ఇవి నెల్లూరు జుడిపీకి వస్తాయి. ఈ బ్యాచ్లో 3, 6, 9, 12, 13 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవైతే ఏం రేటు పడతాయి, ఎంత వయసు అనేది కనుక్కుందాం. అన్నా ఎన్ని పిల్లలు ఉన్నాయి? కొన్నారా అమ్ముతా ఉన్నారా? ఏం చెప్తాను రా జత? 27,500 27,000 27,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 27,000 అయితే చెప్తానండి. ఇవి మొత్తం బ్యాచ్లో 13 పిల్లలు అయితే ఉన్నాయి. 27,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో. అవైతే 31 చెప్పారు కదా, ఇవైతే 27 అయితే చెప్తాను. 27,000 అయితే చెప్తున్నాడు. ఇవైతే ఏజ్ వచ్చేసరికి 1 year లోపలే ఉండొచ్చు. 1 year లేదంటే 1 year ఉండొచ్చు అనమాట. అంతకంటే ఎక్కువ ఉండదు. 6 నెలలేనా? 6 months ఫ్రెండ్స్, సారీ 6 months పిల్లలు అంట. 6 నెలల పిల్లలుగా చెప్తున్నాడు. ఈ బ్యాచ్ మొత్తం 6 నెలల పిల్లలు చెప్తున్నాడు. 27,000 రూపాయలు అనమాట. 13 అయితే 500 రూపాయలు ఒక్కోటి. 13 అయితే 500 రూపాయలు. అన్నా ఎంత వెయిట్ పడతాయి అన్న ఇవి? ఒక్కోటినా 2? నా లైవ్ వెయిట్ కాదు, మామూలు మటన్ ఎంత పడుతుంది అనుకుంటా? ఒక 18-20 పడతాయా? వెయిట్ మటన్ వచ్చేసరికి ఒక 20 కిలోలు, లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40 కిలోలు పడతాయి అనుకుంటా. నిన్నగా 1 year అని ఉంటుంది అనుకుంటాడా? అంతా మీరు తెచ్చి మేపిదా లేకపోతే కొనకొచ్చి అమ్ముతాడు? వ్యాపార ఎవరునా? రాయచోటి. ఎట్లుందన్నా మార్కెట్? మార్కెట్ జనాలు ఎక్కువ ఉండరు, జీవాలు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎట్లున్నాయి? పర్వాలేదు, ఒక రకంగా పోతానే. ఈ మార్కెట్ మామూలు మార్కెట్ కంటే ఎక్కువగా ఉంది కదా. ఫ్రెండ్స్ చూసి అయితే చూసాం కదా, 27,000 అయితే ఉంటుంది. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇంకేదన్నా మనకు టాప్ క్వాలిటీలు ఏమన్నా ఉన్నాయి చూద్దాం. అన్నా ఏం చెప్పావునా? 18,000 చెప్పావు. 18,500 అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడొచ్చు. ఇదైతే 1 year ఏజ్ గ్రూప్ ఉంటుంది. 18,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇది వచ్చి 18 అయితే 500 రూపాయలు ఈ ఒక పొటేలు మాత్రం. ఇంకైతే బ్యాచ్లు అయితే ఉంటాయి. ఈ బ్యాచ్లో ఏం రేట్ చెప్తారు అన్నా? ఏం చెప్తానన్నా? అన్నా జత 30,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 13,000 అయితే చెప్తున్నాడు. జత మీద 2 కలిపి 30,000 రూపాయలు అనమాట. ఒక్కోటి అయితే 15,000 రూపాయలు చెప్తున్నాడు. 15,000 రూపాయలు ఒక్కోటి. 15,000 చెప్తాను అనమాట ఒక్కోటి. ఏదైనా కూడా 15,000 రూపాయలు వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు. ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక 8 నెలలు ఉందనా? 8 నెలలు ఉంటాయా? సంవత్సరం ఉందా? 8 నెలలు అట్లా ఉంటాయి. ఓకే, అంతా 1 year ఏజ్ లోపల అనమాట. 8 months 9 months అట్లా ఉంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒక 15 కిలోలు 16 కిలోలు అట్లా పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 30-32 కిలోలు అట్లా అయితే పడతాయి అనమాట ఇవి. దాని తర్వాత టాప్ క్వాలిటీలు ఏమైనా పెద్దవి ఉన్నాయంటే చూద్దాం. ఏదైతే ఉన్నాయి కొద్దిగా
లైట్ బ్రౌన్ వైట్ ఉన్నాయి అనమాట. ఇవైతే ఏం చెప్తారు అన్నా? ఏం చెప్పానా? 23,000. ఇది ఒకటి మాత్రం, మిగతాడినా ఇవి అంటే పిల్లల్ని బట్టి కాస్త రేటు. ఇది 23,000, ఇది టాప్. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తున్నాడు. ఏ ఊరు నుంచేనా? ఇక్కడే లోకలే కదా. ఫ్రెండ్స్ చూస్తే 23,000 అయితే చెప్తున్నాడు. 23,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆ ఒక్క పొటేళ్ళు మాత్రం. ఇంకా ఈ పిల్లలు అయితే కొంచెం తగ్గుతాయి అనమాట. అదైతే టాప్ క్వాలిటీలో ఉంది కాబట్టి, ఫస్ట్ పెద్దదిగా ఉంది కాబట్టి అది 23,000, ఇంక 22, 21 ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్ మొత్తం కూడా 20,000 రూపాయలు, 21,000 రూపాయలు అట్లా ఉంటుంది. అది మాత్రం 23,000 అయితే చెప్తున్నాడు అన్న లోకల్ నుంచి. అన్న సంత ఎట్లుంది అన్న? మార్కెట్ ఎక్కువ ఉన్నాయి జీవాలు? ఎట్లుంది మార్కెట్? రేట్లు ఎట్లున్నాయి? రేట్లు డౌనేనా? అంటే మార్కెట్ ఇప్పుడు ఎక్కువ జీవాలు వచ్చినాయి డౌనా, లేకపోతే జీవాలు వచ్చిన దానివల్ల డౌన్ అవుతుంది? ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇంకా మార్కెట్ అయితే ఎక్కువగా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది, దానివల్ల రేట్లు అయితే కొంచెం తక్కువే అని చెప్తా ఉంటారు. అదే సరుకు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది అనమాట, మార్కెట్ కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సరుకు లేనప్పుడు అయితే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రేట్లు కూడా పెరుగుతాయి అనమాట. ఇంకైతే చూద్దాం ఇంకా ఏజ్ గ్రూప్లో ఏమన్నా ఉంటాయి. నా ఏం చెప్పావు నావే? ఏం చెప్తాను జత? 35, 35,000 అయితే చెప్తున్నాడు. ఇది కూడా అంతా ఒక 8 months ఏజ్ గ్రూప్. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఇంకా మొత్తం పెద్ద పుట్టేళ్ళు ఆడిగాడికి అయిపోయినాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో ఇంకా ఏమన్నా. నా ఏం చెప్తాను జత? ఏం చెప్తాను జతనా? 24,000. ఫ్రెండ్స్ చూస్తే 24,000 అయితే చెప్తున్నాడు ఈ జత మీద. 24,000 అయితే 12,000 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తున్నాడు అనమాట. 12,000 రూపాయలు, 12,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒకటి. జత మీద వచ్చి 24,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 24,000 అయితే చెప్తున్నాడు అనమాట. ఇవి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక 6 లేదా 7 నెలలు అట్లా ఉంటాయి అనమాట. వెయిట్ పిల్లలు అయితే బాగుంటాయి. వెయిట్ వచ్చేసరికి ఒక 16-17 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 35-37 ఆ విధంగా పడతాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకేమన్నా టాప్ క్వాలిటీలో పెద్ద పొటేళ్ళు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఈ పెద్ద పొటేళ్ళు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఏం తర కొద్దిగా బ్రౌన్ ఉంటాయి. ఎవరినా మీనా? ఏం చెప్పారు బ్రదర్? 30,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తున్నాను అనమాట. ఇవి లోకల్ పిల్లలే. 30,000, 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. ఇవి వచ్చి ఏజ్ వచ్చేసరికి ఒక సంవత్సరం మీద ఒక 3 నెలలు 4 నెలలు అటు జరిగి ఉండొచ్చు. వెయిట్ వచ్చేసరికి ఒక 20-22 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 45-50 కిలోలు పడవచ్చు అనమాట. ఇవి చూస్తే ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమైనా టాప్ క్వాలిటీలో ఉన్నాయి. ఇక్కడైతే ఒక బ్యాచ్ నెల్లూరు జుడిపి అయితే ఉంటుంది. మొత్తం నెల్లూరు జుడిపి. ఇవైతే ఏం చెప్తారో కనుక్కుందాం, ఏం రేటు పడతాయి ఏమనేసి. అన్నా ఎవరి అన్నా ఇవే మీనా? ఎన్నుండేనా? 17 పిల్లలు ఉన్నాయి. ఏం చెప్తాం మేడం నా జత? 35,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఏవైతే మొత్తం 17 పిల్లలు, 17 పిల్లలు అయితే ఉన్నాయి. 35,000, 35,000 అయితే చెప్తానండి ఈ బ్యాచ్లో. మొత్తం నెల్లూరు జుడిపికి వస్తాయి. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. ఒక సింగిల్ వచ్చి 17,500 రూపాయలు అనమాట. 17,500. 10,000 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, వ్యాపారం అయితే ఉంటుంది. ఏమన్నా అమ్మినారా దీంట్లో ఏమన్నా అమ్మారా? ఇప్పుడు వచ్చారు. ఓకే. ఇంకా అయితే వ్యాపారం జరగలేదు. వ్యాపారం అయితే స్టార్ట్ అవుతుంది. చెప్పడం అయితే 35,000 అయితే చెప్పినాడు. ఇంకా అయితే వ్యాపారం ఉంటుంది కదా, తగ్గించి అయితే అమ్మే అవకాశం ఉంది. వచ్చే వెయిట్ వచ్చేసరికి ఒక 20 కిలోలు, కొన్ని అయితే 20 కిలోలు పడతాయి, కొన్ని అయితే 18 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి 40-42 కిలోలు పడేటివి ఉన్నాయి. కొన్ని ఒక 35-37 కిలోలు పడేవి అనేటివి ఉన్నాయి అనమాట. ఈ విధంగా మొత్తం బ్యాచ్ అయితే చూసినాము ఆ బ్యాచ్లో. నెక్స్ట్ అయితే పెద్ద పొటేళ్ళు అయితే పెద్ద పొటేళ్ళు కొన్ని ఉన్నాయి, చూద్దాం. అలా ఏం చెప్పారు నా ఇవే? తల ఏం చెప్తాను? ఒకటే 21. అదేం చెప్పావు బ్రదర్? 21 సేమ్. 21,000 అయితే చెప్తున్నాడు మొత్తం ఈ బ్యాచ్లో అయితే. మొత్తం పెద్ద పొటేళ్ళు వస్తాయి. 21,000 అంటే మామూలుగా చెప్పాలంటే రేట్ కాస్త తక్కువనే చెప్పాలా. 21,000 అంటే దగ్గర ఇవి ఒక 25 కిలోలు పడతాయి. 25 కిలోలు పడతాయి పడే పొటేల్ని 21,000 అయితే చెప్తాను అనమాట. అంటే కిలో ఎట్లెత్తుకున్నా కూడా 600-700 లెక్కనే చెప్తాను. అంటే మటన్ పర్పస్ మీదే చెప్తాను చెప్పాలంటే. 21,000, 21,000 అయితే చెప్తాడు. ఏ ఊరునా? ఇక్కడ లోకలే కదా. 21,000 రూపాయలు చెప్తాను అనమాట. ఇవంతా మొత్తం ఈ బ్యాచ్లో ఏదైనా కూడా 21,000 అనమాట. చూద్దాం ఇక్కడ కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మొత్తం పెద్ద పొటేళ్ళే. ఏం చెప్తారు బ్రదర్? ఏం చెప్తాను రా? 20,000 నా ఏం చెప్పారు? ఈ 2 జత ఏం చెప్తాను రా? లేదా తల ఏం చెప్తారు చెప్పండి ఒక్కోటి? 22,000. అదైతే 22, 21 అట్లా కొద్దిగా. ఫ్రెండ్స్ చూస్తే 21-22,000 అట్లయితే చెప్తాను అనమాట. ఇవైతే ఆ 2 ఏట్ల మీద ఇవైతే ఏం చెప్తారు? ఇవేం చెప్పారు బ్రదర్? ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 ఉన్నాయి.
75,000 అయితే ఎత్తున్నాడు. ఇవైతే మొత్తం 5 పొటైన్లు అయితే ఉన్నాయి. 75,000 రూపాయలు ఎత్తున్నాడు. అది 21,500 రూపాయలు ఒక్కోటి అయితే చెప్పినాడు. మొత్తం చూస్తే ఇంకొచ్చే నెక్స్ట్ ఏదైనా చూద్దామంటే పొటైన్లు అయితే అయిపోయినాయి బ్యాచ్లో. ఇంకైతే లోపల పోతే మొత్తం క్రౌడ్ ఉంది. నెక్స్ట్ అయితే మొత్తం క్రౌడ్ అయితే ఉండదు. లోపల పోతే ఇంకా చాలా చాలా పెద్ద పొటైన్లు అయితే ఉన్నాయి. యావరేజ్గా మీకు ఒక అంచనా అయితే వచ్చేయంటది. ఈ మార్కెట్ అయితే కాస్త డౌన్ అనే చెప్పాలా, ఎందుకంటే ఎక్కువ వచ్చిన పొటైన్లు ఎక్కువ వచ్చినాయి. అన్ని కటింగ్ పర్పస్ పెద్ద పొటైన్లు వచ్చినాయి అనమాట. ఈ పొటైన్లు అంతా కూడా ఒక 20 కిలోల నుంచి 25-30 కిలోలు ఆ విధంగా పడేవి అనమాట. వీడియో నచ్చితే మీకు ఎక్కడైనా లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను. నెక్స్ట్ అయితే మేకలు, గొర్రెలు అట్లాంటివి ఏమన్నా ఉంటే చూద్దాం, లేదా ఇంకా పెద్ద ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వేరే పొటైన్లు కూడా చూద్దాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి.